హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో నిన్న నైట్ నుంచి హెవీగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్తో పాటుగా బీఏఎంఎస్ ఆయుష్ వాళ్ళకి అండ్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉన్నటువంటి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవి అండ్ అలాంగ్ విత్ దట్ మిగతావి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చాలా వచ్చి ఉన్నాయి అనమాట. సో ఈరోజు 5 PM వరకు, నిన్నటికి నుంచి ఈరోజు 5 PM వరకు వచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇందులో ఫిల్టర్ అవుట్ చేసి వ్యాలిడ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో అయితే ఈ వీడియోలో అయితే ప్లేస్ చేస్తున్నాను. సో మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒక డౌట్ వచ్చేసి ఒక 10 మందికి వచ్చి ఉంటే ఒక్కరే కామెంట్ చేస్తారు కదా, ఆ ఒక్కరు కామెంట్ చేసి ఉంటే ఇది వ్యాలిడ్గా అనిపించి అందరికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది అనుకోండి. సో తప్పకుండా ఆ కామెంట్ పైన ఆ కామెంట్ అనేది ఇందులో ప్లే చేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది. పక్కగా మీరైతే స్కిప్ చేయకుండా చూస్తాను ఫ్రెండ్స్. సో మీకు టాపిక్ అంతా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. నియర్లీ 30 కామెంట్స్ అయితే ఇందులో పెట్టాను. సో వీడియో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిమ్స్కి సంబంధించింది అనమాట. అన్న మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి అని అడుగుతున్నారు ఒక బ్రదర్ అయితే. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి సో ఆల్రెడీ మనకి నిమ్స్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ ఏవైతే ఉన్నాయో ఇందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో మనకి హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి 16th సెప్టెంబర్ రోజునైతే వచ్చింది. అండ్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 18th సెప్టెంబర్ రోజునైతే వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి అయితే మీరు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏపీ జీఎన్ఎం నోటిఫికేషన్ బ్రో అంటున్నారు ఒక బ్రో అయితే వచ్చేసి. సో తప్పకుండా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ రిగార్డింగ్ జీఎన్ఎం గురించి. కాకపోతే చాలామంది చూడట్లేదు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక 10 కామెంట్స్ వరకు అయితే చేయండి ఏపీ జీఎన్ఎం అనేసి. సో లేదంటే ఒక 3 కామెంట్స్ వచ్చాయనుకోండి, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను దీనిపైన. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో నిమ్స్లో ఏహెచ్ఎస్ మార్క్స్ త్రూనా ఈఏపీ సెట్ త్రూనా రిప్లై అంటున్నారు. లేదు ఫ్రెండ్, మీకు ఇది తెలియదు అనుకుంటా. నేను స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి కూడా చెప్పాను, నిమ్స్లో మొత్తం ఈఏపీ సెట్ త్రూ ఉంటుంది. మొత్తం అయితే మనకైతే మార్క్స్ లైక్ ఏంటి అంటే ఐపీ మార్క్స్తో ఉండదన్నమాట, ఈఏపీ సెట్తోనే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ అన్న, నాకు ఈఏపీ సెట్లో 22K ర్యాంక్ వచ్చింది. నాకు నిమ్స్లో ఏహెచ్ఎస్లో బీఎస్సీ ఎంఎల్టీ సీట్ వస్తుందా, నేను ఫీమేల్ ఎస్టీ కేటగిరీ అంటున్నారు. సో అట్లా ఇది ర్యాంకుని బట్టి అంటే ఇంత ర్యాంక్ వచ్చింది కాబట్టి చాలా కష్టం ఫ్రెండ్. బట్ ట్రై చేయండి, లాస్ట్ వరకు చూద్దాం. సో ఒక్క హోప్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఏహెచ్ఎస్లో రాకపోయినా కానీ, మీకు లైక్ నిమ్స్లో రాకపోయినా కానీ నెక్స్ట్ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ కాబట్టి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అయితే వస్తుంది కదా నోటిఫికేషన్, అందులో అయితే డెఫినెట్గా వస్తుంది మీకు సీట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న కేఎన్ఆర్ యూనివర్సిటీలో సీట్ రాకుంటే మళ్ళీ నిజామ్స్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాయిస్ ఉంటుందా అంటున్నారు. ఇంకెక్కడ పెడతారు బ్రో, ఎందుకంటే మనకి నిమ్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు, అప్లికేషన్స్ కూడా అయిపోయింది. సో కేఎన్ఆర్ యూనివర్సిటీ అనేది ఇంకా రాలేదు కాబట్టి, సో కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిద్దో వచ్చే అంతలోపు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్కి వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి, సీట్స్ ఫిల్ అయిపోతాయి, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి అకాడమిక్ ఇయర్ కూడా మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ యూనివర్సిటీకి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఐ గట్ 20K ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఎస్టీ కేటగిరీ, బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ సీట్ వస్తుందా అంటున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్. ఏంటి అంటే మీకు 20K ర్యాంక్ కదా ఎంసెట్లో ఎస్టీ కేటగిరీ, డెఫినెట్గా మీకు సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్ బీఎస్సీ నర్సింగ్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 జాన్ వర్క్ అవుతుందా, లేదా న్యూ ఇన్కమ్ అప్లై చేయాలా? నో నీడ్ ఫ్రెండ్. ఏంటి అంటే ఇన్కమ్ వచ్చేసి 1 year అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ జనవరి నుంచి నెక్స్ట్ 2025 జనవరి వరకు అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. సో కొత్తది అవసరం లేదు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి నీట్ ఎంట్రన్స్ అవసరమా బ్రో అంటున్నారు. నీట్ ఎంట్రన్స్ అనేది ఇప్పుడు నీట్లో కనుక మీకు నర్సింగ్ చేయాలని అనుకుంటే నీట్ రాయాలి. సో ఇందులో మళ్ళీ మనకి సెంట్రల్లో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, సో నర్సింగ్ కాలేజెస్, అందులో మీకు సీట్ వస్తుంది. లేదు మాకు స్టేట్లో వచ్చేసి ఏ కాలేజ్ అయినా పర్లేదు, మాకు స్టేట్లో వచ్చేసి ఎంసెట్ రాయలేదు, మాకు మేనేజ్మెంట్లో సీట్ కావాలి అంటే నీట్ రాయాలి. నీట్ కనుక రాసి ఉంటే మేనేజ్మెంట్లో సీట్ అయితే స్టేట్లో తీసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ లేదు ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదు, సో నేను నర్సింగ్ చేయాలండి, ఏం చేయాలి? జీఎన్ఎం చేయండి. జీఎన్ఎం చేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ బేస్డ్ నర్సింగ్ చేసి నర్స్ లాగానే మీరు కూడా
అంతే ఈక్వల్ శాలరీ ఈక్వల్ అమౌంట్ అయితే మీకైతే వస్తుందన్నమాట. లేదు మాకు మేనేజ్మెంట్లో వద్దు, నీట్ రాసి మాకు మేనేజ్మెంట్ ద్వారా వద్దు, మాకు గవర్నమెంట్ రావాలి, సో మీరు వెయిట్ చేయాలి, ఈ ఎపిసెట్ ఎగ్జామ్ అయినా రాసి ఉండాలి, లేదంటే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న అంటే నేను ఇంటర్ తర్వాత బికాస్ 1 year చేశాను, టీసీ కూడా తీసుకున్నా, టీసీ ఒకటి ఓకేనా, లేకపోతే నేను కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. సో మీకు డిస్కంటిన్యూ టీసీ ఇస్తారు కదా ఫ్రెండ్, డిస్కంటిన్యూ అంటే ఆ ఇయర్ డిస్కంటిన్యూ ఉంది కదా, సో 1 year డిఫరెన్స్ కనుక ఉంటే డిస్కంటిన్యూ ఉన్న ఇయర్ ఏదైతే ఉంటుందో, సో ఈ ఇయర్కి సంబంధించినటువంటి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేస్తారు కాబట్టి అవసరం లేదు. కానీ డిస్కంటిన్యూ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు 1 year నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళారు, బట్ ఈ మధ్యలో 1 అకాడమిక్ ఇయర్ అనేది గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ దీనికి సంబంధించిన డిస్కంటిన్యూ తీసుకోరు కదా మీరు, అర్థమైంది అనుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఇక్కడ మీకు సీట్ వచ్చింది, సో సెకండ్ ఇయర్ చదివారు, బట్ థర్డ్ ఇయర్లో ఇప్పుడు మీరు తీసుకున్నారు డిస్కంటిన్యూ సర్టిఫికేట్, ఇక్కడ 1 year గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ వచ్చిన ఇయర్ ఏదైతే ఉందో దీన్ని గ్యాప్ సర్టిఫికేట్తో ఫుల్ చేయాలన్నమాట, ఫుల్ఫిల్ చేయాలి. సో ఇలా 1 year ఇక్కడ 1 అకాడమిక్ ఇయర్ ఎందులో అనే గ్యాప్ వచ్చింది అంటే, డిస్కంటిన్యూ వచ్చినా రాకపోయినా 1 అకాడమిక్ ఇయర్ గ్యాప్ వచ్చిందంటే మీరు తప్పకుండా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నాకు ఐపీఈ 941 మార్క్స్ వచ్చాయి, బీఎస్సీ నర్సింగ్కి సీట్ కావాలి అంటే అది ఏది అప్లై చేయాలి అన్న చెప్పు ప్లీజ్, మేనేజ్మెంట్లో అడ్మిషన్ అయ్యాను అన్న ఏమి కాదా, అయినా ఏం కదా, అండ్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ అంతది ఉంది. సో బ్రో ఇది క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, సారీ ఫర్ ఇన్కన్వీనియన్సెస్, సో సారీ. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్ ఫర్ పారామెడికల్ అండ్ స్విమ్స్ది తప్ప అన్నీ చెప్తున్నారు మీరు అంటున్నారు, సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రెండ్. ఏంటి అంటే ఇక్కడ నాకు నేను చూసుకోలేదు, చాలా కామెంట్స్ కూడా రావట్లేదు, సో అందుకోసమే, బట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పెడతా ఉన్నాను. సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మనకి అప్డేట్ అయితే వచ్చి రాగానే నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూడగానే మనకైతే వచ్చిందనమాట అప్డేట్, అది మీకు చెప్పాను చూసుకోండి, మనకి ఛానల్లో ఉంటుంది. సో రిగార్డింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే డేట్స్ అయితే అనౌన్స్ చేసేసారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నేను 6th to 8th క్లాస్ హైదరాబాద్లో చదివాను, కానీ 9th to ఇంటర్ మా విలేజ్లో చదివాను, ఇప్పుడు 6th to 8th సర్టిఫికేట్స్ కూడా కావాలా అంటున్నారు. సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రెండ్, మీరు ఆ స్కూల్లో చదివినట్టుగా మీకు ఇచ్చేటటువంటి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ అకాడమిక్ ఇయర్కి మీరు 6th క్లాస్లో ఏ ఇయర్లో చదివారు, 6th క్లాస్ to 8th అంటున్నారు కదా, 6th to 8th ఏ ఇయర్లో చదివారు, సో అనేది ఒక మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అదైతే తప్పకుండా మీకు కావాల్సిందే, అది లేకపోతే ఎందులో మీకు ఇంట్రెస్ట్ వచ్చినా కానీ, ఎందులో సీట్ వచ్చినా కానీ, సో మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో వెంటనే తీసేసి దగ్గర పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పారామెడికల్ ఎంట్రీ ఎలా సార్ అంటున్నారు. పారామెడికల్ ఎంట్రీకి ఏం లేదు ఫ్రెండ్, మీరు ఇన్ కేస్ ఏపీ వాళ్ళ అయి ఉంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో, సో అక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ పారామెడికల్కి కంబైన్డ్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి అయితే వచ్చింది. అందులో పారామెడికల్ కోర్సెస్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అని మీరు కనుక చూసుకొని దానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ డేట్స్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఏపీ వల్ల ఉంటే, టీఎస్ వల్ల ఉంటే తెలంగాణకు సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి యాజ్ యూజువల్గా. సో మీకైతే ఎంట్రన్స్కి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఏం లేదనమాట. సో ఓన్లీ బోత్ స్టేట్స్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ బేస్ చేసుకొని అయితే మీకు సీట్స్ అయితే ఇస్తారు. బట్ మీరు అప్లికేషన్ చేసుకోకపోతే మీకు సీట్ అయితే ఇవ్వరన్నమాట. సో ఒక కామెంట్ అయితే చూడండి, అన్న ఒక డౌట్ క్లారిఫై చేస్తారా ప్లీజ్. ఏంటి అంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసా అన్న, కానీ నేను బీపీటీ చేయాలి అని అనుకున్నాను, దానికి ఐపీ మార్క్స్ బేస్ చేస్తారు కదా, అలాగే ఎంసెట్ ర్యాంక్ కూడా చూస్తారా అన్న అంటున్నారు. సెకండ్ డౌట్ ఏంటి అంటే ఈ సెప్టెంబర్ మంత్లోనే పారామెడికల్ కోర్సెస్కి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్న, ఎప్పుడు బీపీటీకి నేను రిజిస్ట్రేషన్ చేయించవచ్చా అంటున్నాను, అప్పుడు చేయించవచ్చా అంటున్నారు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మీకు ఫస్ట్ వచ్చేసి మీకు బీపీటీలో సీట్ కావాలి అంటే ఐపీ మార్క్స్తోనే సీట్ అయితే ఇస్తారనమాట. సో మీకు ఇంకేంటి అంటే సెప్టెంబర్లో మనకి పారామెడికల్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు బీపీటీకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను అనమాట, వన్స్ మనకి డేట్స్ అనౌన్స్ చేయగానే. సో నేనైతే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మాసిస్కి ఐపీ మార్క్స్ 908 వచ్చాయి, ఎంసెట్ ర్యాంక్ 18,346 వచ్చాయి, స్విమ్స్ ఫస్ట్ లిస్ట్లో రాలేదు బ్రో,
రేడియాలజీ, ఇమేజింగ్, ఆర్ఐటీకి వస్తే బెటర్ అంటున్నారు. ఫ్రెండ్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి వచ్చింది కదా, లైక్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సెకండ్ కౌన్సిలింగ్కి. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అయితే పెట్టేసుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోండి. ఇందులో కూడా రాలేదనుకోండి, స్విమ్స్లో రాలేదు, ఇంకా స్విమ్స్లో మాకు రాలేదు అనేసి మీరు అనుకుంటారు కదా, ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకి మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దానికి రిజిస్టర్ చేసుకోండి. సో మీకు 18 కదా. సో మీకు ఇప్పుడు కావాల్సింది పారామెడికల్ కోర్సెస్లో సీట్. సో 998 వచ్చినాయి. సో డెఫినెట్గా మీకు అయితే సీట్ వస్తుంది ఫ్రెండ్. సో ఐపీ మార్క్స్ని చూసి మనకైతే సీట్స్ ఇస్తారు కాబట్టి 998 కంటే ఇస్తారు మనకి సీటు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో బీఎస్సీ ఎంఎల్టీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్లీజ్ బ్రో, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ ఫ్రెండ్, మనకి బీఎస్సీ ఎంఎల్టీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్లో ఎప్పుడు ఇస్తారంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా ఇస్తారు మనకి. సో కొంచెం అయితే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ వల్ల కొంచెం బిజీ అయితే అయిపోయినారు యూనివర్సిటీ వాళ్ళు. డెఫినెట్గా మనకైతే ఆ టైంలో అయితే ఇచ్చేస్తాను నోటిఫికేషన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అండ్ డేట్ ఎప్పుడు అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ 1st or 2nd వీక్లో అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వన్స్ వచ్చాక నేనైతే ఇన్ఫార్మ్ అయితే చేశాను, బట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో పారామెడికల్కి ఎంసెట్ ర్యాంక్ చూడరు కదా, మరి సిబిఎస్ఈ వాళ్ళకి మార్క్స్ ఎలా చూస్తారు? గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో పారామెడికల్కి చూడరు, ఎంసెట్ ర్యాంక్ చూడరు. సో అలాంటప్పుడు సిబిఎస్ఈ చేసి ఉంటారు, సిబిఎస్ఈ వాళ్ళకి మార్క్స్ ఎలా చూస్తారు అంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్ మనకి, సో మీ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ మీ బోర్డ్ పరంగానే మీరైతే రిజిస్టర్ చేసుకున్న దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ మార్క్ షీట్ అయితే మొత్తం పెట్టాల్సి ఉంటుంది. మీ మార్క్స్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్. సో అలాంగ్ విత్ ఇప్పుడు సిబిఎస్ఈ అయినా మనకి ఇప్పుడు స్టేట్ బోర్డ్ అయినా కానీ, సో అవన్నిటిని ఓవరాల్ రేటింగ్ బట్టే ఇస్తారు. సో ఇందులో మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు సపరేట్గా మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ని బట్టి మీకు అది సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు ఏ పరంగా ఉంటుందంటే మీ సిబిఎస్ఈలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అయితే ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ అయితే ఉంటాయి 1 by 1. అండ్ ఇప్పుడు స్టేట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇది సిబిఎస్ఈ రెండు కంబైన్ చేసి మీకు ఎంత వచ్చింది పర్సంటేజ్, ఓవరాల్గా ఎంత వచ్చింది మీకు ఇప్పుడు పర్సంటేజ్ అయితే చూస్తారు కదా. సిబిఎస్ఈ వాళ్ళకి ఇప్పుడు 100% తీసుకుంటేనే పర్సంటేజ్ అయితే వస్తుంది, స్టేట్ వాళ్ళకి 100% తీసుకుంటేనే పర్సంటేజ్ వస్తుంది. ఈ ఓవరాల్ పర్సంటేజ్ చూసుకొని వాళ్ళైతే మీకైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఒక 1 year ఐ లివ్ ఒడిషా అండ్ ఐ స్టడీడ్ అప్ టు 12th హియర్ ఐ కెన్ ఐ ఎలిజిబుల్ ఫర్ ఏపీ డొమిసైల్ అంటున్నారు. మై గ్రాండ్ పేరెంట్స్ ఫ్రమ్ ఏపీ. నో ఫ్రెండ్, యూ కేంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు 12th వరకు అక్కడే చదివారు ఒడిశాలో. సో స్కూలింగ్ కూడా అక్కడే అయిపోయింది. మీరు ఇప్పుడు 12th వరకు చదివారు కాబట్టి సో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఏ డొమిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇఫ్ యూ వాంట్ బి ఏ ఎలిజిబుల్ పర్సన్ దెన్ యూ హ్యావ్ టు స్టడీ మస్ట్ అట్ లీస్ట్ 6 consecutive years in this AP. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న నీట్ మార్క్స్తో బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వచ్చా? ఎస్, జాయిన్ అవ్వచ్చు, బట్ ఇంకా మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయబడలేదు. వన్స్ వచ్చాక నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి స్విమ్స్ యూనివర్సిటీ తిరుపతి సెకండ్ కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ ఎప్పుడు చేస్తారు చెప్పండి ప్లీజ్ బ్రో అంటున్నారు. మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయబడినాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు వెబ్సైట్ అయితే సందర్శించండి. సో లేదు అంటే మనకి కింద వీడియోలో నెక్స్ట్ స్విమ్స్ గురించి అయితే కొత్త వీడియో అయితే చేశాను, అది చూడండి. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బ్రో బీఎస్సీ ఎంఎల్టీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది? సెప్టెంబర్ 2nd or 1st వీక్లో వస్తుంది. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న ఎంసెట్ జాయిన్ అయ్యాక ఒకవేళ నీట్లో సీట్ వస్తే ఎంసెట్లో పే చేసిన ఫీ రిటర్న్ చేస్తారు, బట్ దట్ టు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది నడుస్తున్న టైంలోనే మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకైతే ఇస్తారు, ఫీ అనేది రిటర్న్ ఇస్తారు. లేదు అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయాక మీరు కనుక ఫీ రిటర్న్ చేసుకోవాలి అనుకుంటే అడిషనల్గా 3 lakhs అయితే కట్టాల్సి ఉంటుంది. అది చూసుకోండి ఒకసారి అయితే. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బ్రో ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో నోటిఫికేషన్కి బీఎస్సీ నర్సింగ్కి పారామెడికల్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదా ఒకటే పెట్టుకునే ఛాన్స్ ఉంటుందా? లేదు ఫ్రెండ్, మీరు ఇప్పుడు ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో బీఎస్సీ నర్సింగ్కి సెపరేట్గా పెట్టుకోవచ్చు, పారామెడికల్కి సెపరేట్గా పెట్టుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ అనేది సెపరేట్గా రిలీజ్ చేస్తారు. సో రెండింటికి గాను అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, బట్ అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బ్రో బీపీటీ చేయాలి అంటే ఎంసెట్ ఉండాలా లేక ఇంటర్ మార్క్స్ బ్రో అంటున్నారు. బీపీటీ చేయాలంటే మీకు ఎంసెట్ అవసరం లేదు, ఇంటర్ మార్క్స్తోనే మీకు సీట్స్ అయితే ఇస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫీ రీఎంబర్స్మెంట్ గురించి చెప్పండి బ్రో నిమ్స్లో అంటున్నారు. సో నిమ్స్లో అయినా స్విమ్స్లో అయినా మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు కనుక ఫ్రీ సీట్ వస్తే సో ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది ఫ్రీగానే. బట్ దట్ వన్ మీ ఎంప్లాయీస్ కనుక మీ ఫాదర్ మదర్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో బీపీటీ చేయాలి అంటే ఇంటర్ మార్క్స్తోనా లేకపోతే ఎంసెట్ ఒకవేళ బీపీటీలో సీట్ వస్తే ఫీ ఎంత ఉంటుంది బ్రో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, బీపీటీ చేయాలంటే ఇంటర్ మార్క్స్ ఎనఫ్ అండ్ ఒకవేళ సీట్ వస్తే ఫీ ఎంత ఉంటుంది. సో ప్రైవేట్లో ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ప్రైవేట్ ఓన్లీ ఇన్ బీపీటీ. ఇన్ ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి బీపీటీ కాలేజెస్ వచ్చేసి అన్ని ప్రైవేటే ఉన్నాయి. సో అందులో మీకు కనుక సీట్ కావాలి అనుకుంటే సీట్ వచ్చింది అనుకోండి, సో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా. సో దెన్ నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. ఓకేనా. లేదు ప్రైవేట్లో కనుక మీకు సీట్ కావాలి మేనేజ్మెంట్లో అంటే 10 lakhs అయితే ఉంటుంది, అది పే చేస్తే ఇంకా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనస్థీషియా కౌన్సిలింగ్కి ఎప్పుడన్నా ప్లీజ్ రిప్లై అన్న దాని గురించి ఒక వీడియో చేయండి అంటున్నారు. సో డెఫినెట్గా పారామెడికల్ గురించి అయితే వీడియో చేస్తాను. అండ్ అనస్థీషియా అంటే పారామెడికల్ కోర్స్ కిందకి వస్తుంది. అండ్ September 2nd ఆర్ 1st వీక్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిమ్స్లో అప్లికేషన్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు బ్రో. సో ఎప్పుడు ఈ ఎపిసోడ్ ఇంకా పారామెడికల్కి అయినా యూజ్ చేసేదైనా అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి నిమ్స్లో అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేఎన్ఆర్ యూజెస్ వాళ్ళవి నోటిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చినాక నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. బట్ మీ యూనిట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి BNYS కోర్స్ అండ్ అంటే బ్రో అది నీటా ఈ ఎపిసోడ్ అంటున్నారు. BNYS అంటే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురల్ యోగిక్ సైన్సెస్ అనమాట. సో ఇది వచ్చేసి నీట్తో ఉంటుంది, ఈ ఎపిసోడ్తో కాదు, గుర్తుపెట్టుకోండి. సో నేను దీని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనస్థీషియా కౌన్సిలింగ్కి ఎప్పుడు మళ్ళీ రిపీట్ అయిపోయింది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ కామెంట్స్ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది కాలేజ్కి వెళ్ళినా కానీ. సో అలా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.